అన్న నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇంతకుముందు టాపిక్స్ నేను నాకున్న డౌట్ తీసుకొచ్చి అడిగేవాడిని పర్సనల్గా. ఇప్పుడు ఏమవుతుందంటే మోస్ట్లీ మీరు మీ వీడియోలో చెప్పిన ఒక లైన్ని తీసుకొని ఇంతకుముందు వీడియో కూడా అదే అడిగినాను. అవును, ఆ లైన్ తీసుకొని ఇది ఇట్లా ఎందుకన్నారు చెప్పండి అని. సో రెండోది ఇవన్నీ నా అనుభవం నుంచి చెప్పినవి. ఓకే, ఎదుటి వినేవాళ్ళు ఏది నమ్మొద్దు, అది మీలో ఆచరించి క్రాస్ చెక్ చేసుకొని తెలుసుకోండి. అదే సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ లైన్ ఏంటంటే మీరు చెప్పిన చాలాసార్లు చెప్పిన వీడియోలో నాతోనైతే ఇక అసలు భయంకరంగా చెప్పారు వీడియోలో కాకుండా, ఆరాధన ఈజ్ ఈక్వల్ టు రుగ్మత అని అన్నారు. అయితే యూజువల్గా ఆరాధన అనే దానికి ఒక పాజిటివ్ మీనింగ్ ఉంది. ఎంత ఎక్కువ ఆరాధిస్తే అంత ఎక్కువ ప్రేమ ఉన్నట్టు, అంత గొప్ప అన్నట్టు. అసలు నేను ఎంత ఆరాధిస్తున్నా అంటే అబ్బా అసలు ఎట్లా ఆరాధిస్తున్నా అని అంటారు కదా. సో ఆరాధనకు ఒక పెద్ద పాజిటివ్ ఉంది. మీరు ఆరాధన ఈజ్ ఈక్వల్ టు రుగ్మత అని అన్నారు, ఎందుకు అన్నారు? దాన్ని నీవు అర్థం చేసుకోవడం నాకు ఇష్టం లేదని డిక్లేర్ చేసేస్తాను అయితే నేను అడుగుతున్నా. అప్పుడే ఆరాధన పుడుతుంది. అర్థం కాలే. ఒక దాన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేవు, అప్పుడే ఆరాధన పుడుతుంది అన్నట్టు. స్టార్ట్ అడ్మైరింగ్ ఎందుకు అర్థం చేసుకోగలేదు అంటే దాన్ని నువ్వు దగ్గరికి రాణిస్తలేవు. నీకు అది కావాలి, బట్ నువ్వు దూరం నెట్టి చూడడం వల్ల ఆరాధన బిల్డ్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక అమ్మాయిని ఒకటి ఆరాధించడం అనుకో, ఆ అమ్మాయిని తన జీవితంలోకి లాక్కోగలిగితే, ఆ అమ్మాయితో కలిసి ఉండగలిగితే మెల్లగా ఆరాధన డిసెప్టర్ అయిపోయి యూ బికమ్ న్యాచురల్. ఓకే, పోతుంది అట్లా 100% పోతుంది. ఎవడు లైఫ్ అంతా దేన్న నీ జీవితంలోకి వచ్చిన దాన్ని నువ్వు ఆరాధించడం అసాధ్యం, అది కుదరదు, అది అగైనెస్ట్ నేచర్ అది. ఓకే, ఇప్పుడు భగవంతుని ఆరాధన ఎందుకు ఇస్తున్నావు అంటే అది కలుసుకునే అవకాశమే లేదని తెలుసు కనుక. ఒకవేళ నిజంగా నీ లైఫ్లోకి భగవంతుడు వచ్చినా ఏం చేయాలో కూడా తెలియదు. ఓకే, అప్పుడు ఆరాధన ఉండదు. అందుకని నిజంగా వస్తే ప్రాక్టికాలిటీ స్టార్ట్ అవుతుంది. ఇక ఇప్పుడు అంటావు కదా, బంధువులు వచ్చారు ఎదురు వచ్చిన తర్వాత ఇంక ఎదురు చూడడం పోయింది. ఫస్ట్ ఫ్లవర్ బొకే కాళ్ళు మొక్కడా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తావు అనేది ఇంపార్టెంట్. నీళ్ళు ఇస్తావా, వాళ్ళకు వంట చేసి పెడతావు, అది ఇంపార్టెంట్ తప్ప నువ్వు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకునేది, చప్పట్లు కొట్టింది, ఫ్లవర్ బొకే అందరు మర్చిపో. అదంతా చేసేది ఆరాధనతో చేస్తారు కదా. అందుకే అంటున్నా, నువ్వు నిజంగా వెల్కమ్ చెప్తే ఈ ఆరాధన అంతా పక్కకు జరిగి ఇప్పుడు వాట్ విల్ యూ డూ అనేది వస్తుంది. అక్కడ ఆరాధన వ్యక్తి అది ఏదైతే చేస్తారో వాట్ విల్ యూ డూ అంటే ఏమైతే చేస్తారో మర్యాదలు అవన్నీ అది ఆరాధనతో చేయవు. మరి నువ్వు ఎదురుగా రియల్ పర్సన్ వస్తే ఎక్కువసేపు ఆరాధన, ఒకవేళ ఆరాధన నీ ఎదురుగా ఒక పర్సన్ వస్తే కూడా చేస్తున్నావు అంటే యూ డోంట్ వాంట్ అండర్స్టాండ్ హిమ్ అనే, నువ్వు ఏదో కొన్ని నియమాలు పెట్టుకుని దాన్ని జస్టిఫికేషన్ చేస్తున్నావు అంతే. ఇప్పుడు ఎవరో పెద్ద గురువు గారు వచ్చారు, ఆయన టైంకి ఇంత భోజనం పెట్టావు, ఆయన వచ్చినప్పుడు ఇది యూ డోంట్ వాంట్ టు లివ్ లైక్ హిమ్. నువ్వు జస్ట్ ఊరికే ఒక మీనింగ్లెస్ అడ్మిరేషన్ ఉంటుంది అంటే అది మంచి తప్పు అనట్లేదు. బట్ నువ్వు సింపుల్గా చెప్తే నాకు అలా ఉంటాం ఇష్టం లేదని చెప్తున్నావు. అంటే అర్థం చేసుకుంటే ఒకవేళ అతనిలాగా ఉండాలనుకుంటే అప్పుడు అవన్నీ వదిలేయవలసిందే. అది ఒకవేళ నువ్వు ఆ స్థితిలోకి వెళ్ళాలి అంటే నువ్వు ఈ ఆరాధన నుంచి, ఎమోషన్ నుంచి, మూఢభక్తి నుంచి, ఒక గొప్ప గౌరవాల నుంచి నువ్వు బయటకు వచ్చేసేయాలి. సాంబశివరావా వేరే బుక్కి తీసేస్తా, ఇది పక్కకు ఉన్నది ప్రస్తుతానికి, లేకపోతే ఒక్క నిమిషం ఉండు, దాంట్లో పేజీలు లోపల ఉన్నాయి. సాంబశివరావా అట్లా ప్రతిదీ ఆ స్లిప్ పేరు రెండు చెక్ చేస్తున్నావా అయితే? సో ఇప్పుడు ఆరాధన అనేది పాజిటివ్ టర్మా నెగిటివ్ టర్మా? పాజిటివే, కానీ నీ లైఫ్లో ఎంక్వైరీ వెళ్ళిపోతుంది ఆ విషయంలో. నువ్వు దేన్ని ఆరాధిస్తున్నావో ఆ విషయంలో యూ బికమ్ బ్లైండ్. గుడ్డిగా అంటే నువ్వు ఇంకేం తెలుసుకుంటే ఆరాధన పోతుంది ఎప్పుడైనా సరే. ఏ విషయం, ఉదాహరణకి ఒక కారుని ఆరాధించేవాడు ఉంటాడు అనుకో, కారు డ్రైవింగ్ వచ్చి కారు సొంతం అవ్వగానే కొన్న తర్వాత నార్మల్ అయిపోతుంది. గెట్ యూజ్ టు ఇట్. నార్మల్ అయినప్పుడు అంటే ముందున్నంత ఇంటెన్సిటీ ఉండకపోవడాన్ని ఆరాధన లేకపోవడం అంతే కదా. రెస్పెక్ట్ వేరు, రెస్పెక్ట్ అనేది జీవితకాలం రెస్పెక్ట్ ఉంటుంది, ఇష్టం ఉంటుంది. నీ జీవితానికి అండర్ కరెంట్ ఉండాలి. బాత్రూంలో మగ్గు కూడా రెస్పెక్ట్ దానికి, అంటే ఈజీ కొట్టకు కూడా. ఆరాధన అనేది ఒక దానికి ఇవ్వవలసిన విలువ కంటే అతి విలువని ఇవ్వడం. ఎగ్జాక్ట్లీ, అతి విలువని ఇవ్వడం అనేది పోయి ఇష్టం ఉంటే ఉంటుంది, ఇష్టం మిగిలిపోతుంది, లేకపోతే రెస్పెక్ట్ మిగిలిపోతుంది, కానీ ఇది ఆరాధన ఎగిరిపోతుంది. 100% ఆరాధన ఉండకూడదు లైఫ్లో, ఉండకూడదు అస్సలు. ఏ విషయం పట్ల ఆరాధన ఉండకూడదు.
ఇప్పుడు నేను అట్లీస్ట్ నా స్టేట్మెంట్ ఇస్తాను, నాకు దేని పట్ల ఆరాధన లేదు. ఆ ఒక్క విషయంలో నువ్వు బ్లైండ్ అవుతావు, అది నిన్ను పట్టేస్తుంది. జీవితంలో తెలుసుకోకుండా చచ్చిపోయే అంశం ఏంటంటే ఆరాధించే అంశమే. అర్థం కాదు అలా జీవితం నువ్వు తెలుసుకోకుండా మరణిస్తావు ఆ విషయంలో. అన్నీ తెలుసుకున్నావు, ఆ ఒక్క విషయం నువ్వు అది డోర్ క్లోజ్ చేయలేదు ఇంకా. అంటే నువ్వు అతిగా విలువనిచ్చి నువ్వు మైండ్ని వీక్ చేస్తావు. ఇప్పుడు ఆరాధించే అంశాన్ని ఎవడదంటే డిస్టర్బ్ అవుతావు. నేను ఒక్కడిని ఆరాధించాలి, నేను స్పెషల్ అనే థాట్ వస్తుంది, ఏమో వస్తాయి. అందుకే రుగ్మత అది హెల్దీగా ఉండదు. నువ్వు ఒక్కడి ఉంటే ఆరాధించడం వేరు, నీకంటే బలంగా ఆరాధించవచ్చు అనుకో ఈర్చగలుగుతుంది, ఇంకా వచ్చేస్తుంది. అన్ని నెగిటివ్ ఎమోషన్స్ వల్ల స్టార్ట్ అవుతాయి, చంపుకుంటారు కూడా. ఆరాధించే వ్యక్తి దగ్గర నుంచి ఏమన్నా నెగిటివ్ వచ్చినా తట్టుకోలేము, అసలు పర్సనల్ అయిపోతుంది. ఆరాధించడం అనేది నా దృష్టిలో వెరీ చైల్డిష్ థింగ్ అది. అండ్ ఇంత చేస్తున్న ఈ ఆరాధన అనేది అంటే ఇప్పుడు ఆ మనిషి ఏమన్నా చేసినా మనం కింద మీద అయిపోతాం. ఆ మనిషి గురించి వేరే వాళ్ళు మాట్లాడినా ఇన్ని నెగిటివ్ ఎమోషన్స్, ఈర్ష, అసూయ ఇవన్నీ క్రియేట్ చేసే ఆరాధన అనేది నాన్ ఎగ్జిస్టెన్షియల్. అది లేదు, మన బ్రెయిన్లోనే ఉంది అంతే. అసహ్యము కానీ, ప్రతీకారము కానీ, గెలవాలన్న తపన కానీ, ఆరాధన కానీ, ఇవేవి ఎగ్జిస్టెన్షియల్ కానీ కావు. అవును. కానీ మనిషిగా ఉన్నందుకు, ఒక మంచి బ్రెయిన్ ఉన్నందుకు కొన్ని క్వాలిటీస్ నీలో తెచ్చుకోవాలి. అందులో రెస్పెక్ట్ ఒకటి, యూ హ్యావ్ టు కల్టివేట్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్. సామరస్యం ఒకటి, యూ హ్యావ్ టు కల్టివేట్ అండ్ అండర్స్టాండ్ ఇట్, యూ హ్యావ్ టు సస్టైన్ ఇట్. కొన్ని మనిషిగా నీకు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, కానీ మనిషిగా ఉండకూడని వాటిలో మూర్ఖత్వం ఒకటి, చపలత్వం ఒకటి. చపలత్వం అంటే చంచలత్వం, అంటే అంటే ఒకటేసారి 10 పనులు చేయాలనిపిస్తుంది అట్లా. అంటే యు ఆర్ నాట్ స్టేబుల్. అంటే సినిమా కోదామా అని పోతూ రెస్టారెంట్లో తిందామా, మళ్ళీ అక్కడ నుంచి ఇంకా అటు నుంచి ఇంకటో. అసహ్యం ఉండకూడదు, ప్రతీకారాలు ఉండకూడదు. ఓకే, అవన్నీ ఉండకూడని వాటికి ఇప్పుడు అంటే అన్నిటితో పాటు అన్నీ వస్తాయి డోర్ తీస్తే. ఫస్ట్ ఏదో అన్నారు ఇవి ఉండాలని చెప్పారు, రెస్పెక్ట్ ఉండాలి. వాటి కోసం కల్టివేట్ చేయడం అంటే ఏం చేయాలి తెలుసుకోవాలి. అన్నీ వచ్చేస్తాయి. నేను చెప్పేది డోర్ ఓపెన్ చేస్తే పక్షి వస్తుంది, పంది వస్తుంది, అన్నీ వస్తాయి సమాజం వల్ల. నేను మేలుకున్న తర్వాత తెలుసుకోవాలి, జీవితానికి అసహ్యం అక్కర్లేదు, ప్రతీకారం అక్కర్లేదు, మోసం అక్కర్లేదు. ఇట్లాంటివన్నీ తెలుసుకొని వాటిని వదిలేయాలి. లేకపోతే వాటి వల్ల సమస్యలు వస్తాయి అంటుంది. గౌరవించడం వల్ల ఏ సమస్యలు రావు, అంతవరకు అయితే క్లియర్. ఇంకా సమస్యలు క్లియర్ అవుతాయి. కల్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలన్నారు? అది పెంచుకోవాలి అవగాహన. అంటే చిన్నప్పటి నుంచి చెప్తారు కదా గౌరవించని. గౌరవించి చూస్తే ఏం జరుగుతుంది, గౌరవిస్తే ఎదుటి వ్యక్తి రిలాక్స్ అవుతారు ఫస్ట్. కానీ చిన్నప్పటి నుంచి ఒక మనిషి ఈగోని అట్లా భూస్థాపితం చేసేది రెస్పెక్టే. అందుకే ఎవరన్నా పోగానే నమస్కారం, బాగున్నారా, గుడ్ మార్నింగ్ అని చెప్తే ఫస్ట్ వాడు కామన్, వీడికి తెలుసు సభ్యత సంస్కారం ఉంది అని వాడు మాట్లాడతాడు. ఎవడు కలెక్టర్, ఎవడు ఈడ అన్నావు అనుకో, బొంగులేదు, నాకు పని కావాలి చేస్తాడు, చేయడు అంటే కుదరదు. ఓకే, అదే చిన్నప్పటి నుంచి చెప్పలేదంటే గౌరవించు అవన్నీ ఎట్లయితే పాజిటివ్ చెప్పారు, ఆరాధించడం నెగిటివ్ అని కూడా మీరు చెప్తూనే ఉంటాను ఫస్ట్ టైం. అట్లీస్ట్ నేను నా ఎంక్వైరీలో చాలా తెలిసినాయి. అవి సమాజంలో కాంపిటేటివ్ స్పిరిట్ నా దృష్టిలో విషయం అది. అవును. తర్వాత డెడికేషను, లేకపోతే కాన్ఫిడెన్స్, లేకపోతే విల్ పవర్ నాకు లేవని చెప్తున్నాను. నేను మాట్లాడినా కదా, పెట్టినావా టాక్ అది ఎందుకు లేవు అనేది బ్యూటిఫుల్ వివరణ ఇచ్చి. నాకు లేవు ఏం చేయాలి? నాకు ఫ్లూ లేదు, నీ జీవితం అర్థం కాలేదనే ప్రాబ్లం కాదు, నీ అంటే నీ లైఫ్ అంతా డైలమాలో ఎంటర్ అవుతావని. ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతా, ఇప్పుడు నువ్వు బండి నడుపుతావు, కాన్ఫిడెన్స్ అవసరమా? బండి రాకపోతే అట్లా అంటే కాన్ఫిడెన్స్ ఉందంటే నీకేదో రాదని అన్నీ. ఇప్పుడు నువ్వు నాకు స్టేజ్ ఎక్కితే నాకు కాన్ఫిడెన్స్ కావాలి, ఎందుకు భయం వేస్తుంది అది చెప్పు. నువ్వు చేయవలసింది భయం ఎందుకు వస్తుందో దాన్ని ఎంక్వైరీ చేస్తే కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఎవడో గురువు లాంటి వాడు చెప్పాడు, అరే మీ ఇల్లు అది ఒకటే, ఆ ఎదురుగుందోడు నీ బామ్మడిది అనుకో, మాట్లాడు పో అన్నాడు. సరే కళ్ళు మూసుకుంటే గుండె దడదలాడింది. కానీ మా ఇంట్లో ఉన్నా, లాబీలో ఉన్నా, అంటే ఇది మా ఇంటికి ఆనుకునే ఉంది. ఇది ఎదురుగున్న వాళ్ళంతా నా బంధువులే, వాళ్ళు ఎవరు నాకు తెలియదు, కానీ నా బంధువులు, మై డియర్ ఫ్రెండ్స్ని స్టార్ట్ చేస్తే ఫ్రీడమ్ వచ్చేసి. నేను ఇలా ఉండటానికి ఏ కాన్ఫిడెన్స్ అక్కర్లేదు.
నువ్వు నీలా మాట్లాడడానికి ఏ కాన్ఫిడెన్స్ అక్కర్లే. నువ్వు ఎవరిలాగా ఉండాలంటే లేదా నీవు ఉన్నదానికంటే ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంటే కాన్ఫిడెన్స్ కావాలి, అంతే. బండి నడపడంతో ఎందుకు కంపేర్ చేసిందంటే ప్రతిసారి నాకు అన్న చెప్పకముందు నుంచే నాకు ఆ ఎగ్జాంపులే వస్తుంది. నేను కార్ అని చెప్దాం అనుకుంటున్నా, అన్న బండి అని చెప్పాడు. ఎందుకనంటే లైఫ్ని మనం లీడ్ చేస్తున్నాం కదా, అంటే మన లైఫ్ని నడుపుతున్నాం కదా. మనకి గతుకుల రోడ్లలో ఎట్లా నడపాలనో తెలుసు, ట్రాఫిక్ ఉన్నప్పుడు ఎట్లా నడపాలనో తెలుసు. అంటే ట్రాఫిక్ చిరాకు పడతాం, కానీ ఇది ఆ మెకానిజం ఏదైతే ఉందో ఆ క్లచ్ బ్రేక్ అదంతా స్మూత్గా వెళ్ళిపోతుంది, అంటే వెళ్ళిపోతూ ఉంటాం కదా. కానీ లైఫ్లో వచ్చేటప్పటికి ఈ లైఫ్ అనే బండి నడిపేటప్పుడు ఏ చిన్నది వచ్చినా ఇట్లా అయిపోతాం. ఎన్నిసార్లు వచ్చినా సరే, ఇంతకుముందు ఒకసారి వచ్చింది, బాధపడడం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ అట్లనే అంతే ఇంటెన్సిటీతో అంతే బాధపడతాం. ఎందుకు ఎంక్వైరీ చేయకపోతే, ఇప్పుడు అన్న చెప్పినట్టు ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే ఇది దీని మీనింగ్ ఇది ఉండాలన్నా వద్దా, రుగ్మత ఇది ఆరాధన ఉండాలన్నా అవసరం లేదా, ఇవి చేయకపోతే ఏమవుతుంది, నెక్స్ట్ టైం ఆరాధన వచ్చినప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ అదే పరిస్థితి. అంటే ఓవరాల్గా ఆ సైకిల్ బ్యాలెన్సింగ్ చేస్తూ ఎట్లయితే నడుపుతున్నామో లైఫ్ని బ్యాలెన్సింగ్ చేస్తూ నడపడం ప్రతిసారి వీళ్ళు అంటాడు కదా, మనకి అన్నీ నేర్పిస్తున్నారు. మనం ఏది నేర్పించినా వచ్చినో నేర్పిస్తుండు, కార్ అయినా గిటార్ అయినా ఏదైనా. లైఫ్ ఒక్కటే రానో నేర్పిస్తుంది మనకి, అందుకే గిలగిల కొట్టుకుంటున్నాం అనేది అది బేస్ లైన్. అది ఇప్పుడు అన్న ఏం చెప్పినా నేను అది పెట్టుకునే వింటా, కానీ కొన్ని మరి ఇంత రూల్ స్టేట్మెంట్ ఉండేసరికి నేను మళ్ళీ అడగాల్సి వస్తుంది. ఎంక్వైరీ చేయకపోతే ఆరాధన చాలా గొప్పది ఆరాధన అన్నాను అనుకో, అది ఇన్న వాళ్ళందరూ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నన్ను తిట్టుకున్నా సరే నేను సత్యమే చెప్తున్నా, ఆరాధన ఉండకూడదు ఏ విషయం పట్ల. ఆరాధన గొప్పది. ఎంక్వైరీ చేసి ఆ మూలాన్ని హిట్ చేయగానే ఆరాధన దుబ్బేస్తుంది అక్కడి నుంచి. బికాస్ యూ నో ద ట్రుత్ తెలిసినాక ఆరాధన ఉండదు. ఆరాధన గొప్పది అనే కాన్సెప్టు మన సొసైటీలో ఉంది. దాంతోపాటు కొన్ని వందల వేల కూడా ఉంది, చిరంజీవి సుహాసిని, వందల వేల సినిమాలు ఈ ఆరాధన అనే కాన్సెప్ట్ మీద ఉన్నాయి కదా. ఇప్పుడు అదే కమల్ హాసన్ శ్రీదేవి ఏదో సినిమా ఉంటుంది, వెయిట్ చేస్తూ ఉంటారు, సిరిమల్లె పువ్వు అనే సాంగ్ ఉంటుంది. అదే అట్లా ఇలాంటి ఏ సినిమా తీసుకున్నా కూడా ఆడ ఆరాధించి వెయిట్ చేస్తూ ఉంటే మనకి ఇంకేం లేదు లైఫ్, అదొక్కటే అనే పరిస్థితులు ఉండడం వల్లే అలాంటి సినిమాలను వచ్చినాయి. అండ్ అది మనం గ్లోరిఫై చేసి చూస్తున్నాం, మనకు కూడా అంటే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ విలువని ఇచ్చినాం. రమణ మహర్షి కదా, వాళ్ళది ఫేమస్ స్టోరీని. రమణ మహర్షి దగ్గరకు కుర్రవాడు వచ్చాడు, వచ్చిన తర్వాత ఎందుకు రమణ మహర్షిని ఎవరైతే పెద్దగా పట్టించుకోరో వాళ్ళ దగ్గర పట్టించుకున్నారు అనుకో, చూడగానే పులకింతలు వచ్చి అమ్మ నా భగవాన్ నా వైపు చూశాడు అని వాడు రోజంతా ఖరాబ్ చేసుకుంటున్నాడు. అందుకని ఎవడైతే అస్సలు కేర్ చేయడో, అంటే ఆర్డినరీగా ట్రీట్ చేస్తారో అట్లాంటి వాళ్ళతోనే గురువులు ఉంటారు. అది పద్ధతి, లేకపోతే పని జరగదు. ఇప్పుడు ఆ అకౌంట్ ఉంటున్నాడు, ఆయన చూడగానే ఇట్లా పూనగాలు వాడు ఎప్పుడు అకౌంటింగ్ చేస్తారు చెప్పు. మామూలుగా మాట్లాడి పని చేసేటోడు కావాలి, రెండు తిట్టించుకోవాలి, రెండు తిట్టాలి, నాకు వద్దని అట్లనే ఉంటుంది. రియల్ అరటిపండు ఇచ్చాడంట ఆ పిల్లవాడికి, ఇచ్చి కొండ మీదకి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు ఆ పిల్లవాడు అరటిపండు తీసుకుంటే పట్టుకుంటే అందరు వచ్చి ఎంత అదృష్టమో భగవాన్ నీకు అరటిపండు ఇచ్చాడు, ఆహా ఓహో అంటే ఇంక మెల్లగా అరటిపండు ఆకులో పెట్టి ఇంకా దాని చుట్టూ అందరు చేరి ఎన్నో జన్మలో పుణ్యం చేసుకున్నాను, అరటిపండు నీకు ఇచ్చాడు. వాడు ఫుల్ థ్రిల్లు, వాడి లైఫ్లో గొప్ప పని జరిగింది. అరటిపండును ఆరాధిస్తున్నాడు. వాడికి ముందు ఆరాధన లేదు, కానీ స్టార్ట్ అయింది అందరి వల్ల. వాడికి కొంత ఉన్నది వెర్రి, ఇప్పుడు అది పెద్ద వేప చెట్టు అయింది. ఆ తర్వాత భగవాన్ వచ్చాడంట, వచ్చి చూశాడు. ఆయన ఉన్న మాట ఏం తెలుసా, రియల్ మనిషి చెప్పేది, ఆ అరటిపండు వాడన తినమను లేకపోతే నాకైనా ఏమను అంటే అరటిపండులా చూడలేవాడు. అమ్మా వేస్ట్ ఫెలో. సూపర్, ఇది ఆరాధనకి ప్రాపర్ ఎగ్జాంపుల్. అందుకని ఏ విషయాన్ని ఆరాధించకూడదు. ఆరాధిస్తున్నావు అంటేనే నువ్వు కళ్ళు మూసుకపోయినాయి, ఇంకా నువ్వు ఎవరు చెప్పింది వినవు, నీకు కోపం వచ్చేస్తుంది. నువ్వు ఆరాధించేది ఏమన్నదంటే గల్లా పట్టుకుని కొట్టేస్తావు, బికాజ్ నీకు ఏం తెలియదు, ఉత్తగా నమ్మేవు అంతే. కొంచెం అటు కాకుండా దానిలోకి తొంగి చూసి తెలుసుకుంటే ఓహో అసలు ఎంత తొలిస్తే అంత లోపలికి వెళ్తే ఆరాధన పడిపోతా ఉంటుంది. ఇప్పుడు దేవుడు మీద ఆరాధన తెలియదని అంతే. నేను అంటున్న ప్రశ్న, నిజంగా మీరు ఆరాధించే దేవుడు ఎవరైనా తట్టబుట్ట సర్దుకొని మీ ఇంటికి వస్తే కుడ్ యూ హ్యాండిల్? బీ కేర్ఫుల్. మిమ్మల్ని ఆరాధించే దేవుళ్ళు మీ ఇంట్లోకి రావద్దని కోరుకోండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ డివినిటీ. ఎందుకు హ్యాండిల్ చేయలేము, అసలు అద్భుతంగా చూసుకుంటాం అని అంటారు మామూలుగా. అంటారు నువ్వు రోజు ప్రసాదాలు ఉండి పెట్టలేక, ఆయనకు అభిషేకాలు చేయించలేక చాలా ప్రాబ్లం వస్తుంది. ఆయన చూడడానికి కొన్ని కోట్ల మంది భక్తులు వస్తారు, వాళ్ళని చూసుకోగలవా అంటే ప్యాకేజ్తో చాలా వస్తుంది.
అందుకని ఉత్తగానే అనడానికి లేదు. ఇప్పుడు నేను చెప్తున్నా, నిన్ను ఎట్లా ట్రీట్ చేస్తున్నానో దేవుడు వచ్చినా అంతే గౌరవంగా ట్రీట్ చేస్తా. ఎవరు వచ్చినా నా దగ్గర ఉన్నదే పెడితే ఎవరి కోసం స్పెషల్గా ఏమీ చేయను. ఇప్పుడు నా దగ్గరికి ఎవరన్నా రావచ్చు ఈ క్లారిటీ వల్ల. ఏం పెట్టా చెప్పు. అట్లా అంటే ఇప్పుడు ఈ దేవుడు మీద ఉన్న ఆరాధన కూడా ఎంక్వైరీ చేసి తెలుసుకోవడం అంటే తెలుసుకుంటే పోతుందా? తెలుసుకున్న వాడే తెలుసుకోవాలి. ఇప్పుడు నిన్ను నువ్వు ఆరాధిస్తావు పోనీ? లేదు. ఎందుకు? ఏముంది ఆరాధించడానికి? అరే టైసన్, నిన్ను నువ్వు ఆరాధిస్తావారా? నిన్ను నువ్వు ఎట్లా? నేనైతే ఆరాధించడం అంటే అసలు ఆరాధించడం వేరే, మురిసిపోవడమే. నేను నా దగ్గరనే ఉన్నా కాబట్టి ఆరాధించాను, అంతేనా? అంటే కొంచెం ఇప్పుడు ఉదాహరణకి దేవుని ఆరాధించడం అంటే ఇట్లా కళ్ళు విప్పారి ఆశ్చర్యపోయి అట్లా ఇట్లా ఇది ఉంటుంది కదా చిన్న ఆ ఫీలింగ్. అది ఆ ఫీలింగ్ ఎవరు అంటే ఇప్పుడు అన్నయ్య చెప్పేది తిరుపతికి పోయినప్పుడు వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు ఎట్లా చూస్తావు? ఒక అట్లా నిన్ను నువ్వు చూసుకుంటావు అని అడుగుతున్నావు. మరి దాన్ని ఆరాధన. ఇంకోటి, నిన్ను నువ్వు కూడా ఊరికి శబాష్ ఎందుకు అనుకుంటావురా? సరదాగా ఎప్పుడు అనుకోడు. ఊరికే మాట ఏదో సరదాగా అంత తెలుసు. క్వశ్చన్ అక్కడక్కడ తిరుగుతున్నది. అప్పుడు దేవుడి గురించి మనం ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఆరాధన పోతుంది అని అన్నారు కదా. అర్థం చేసుకోవడం అంటే ఏంటి? దీన్ని ఆరాధిస్తున్నావు, దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. దైవం అంటే ఏంది నేను చాలాసార్లు అడిగా. తెలుసుకోవడం అంటే ఏంటిది మీ ఇంటెన్షన్? అంటే నువ్వు శరీరాన్ని అనుకుంటున్నావా, విగ్రహాన్ని, లేకపోతే దేన్ని చూస్తున్నావు, దేనికి ఇస్తున్నావు హారతి అని అడుగుతాను. చెప్పరా టైసన్? చాలా మంది విగ్రహానికి హారతి ఇస్తారు కదా, దేనికి ఇస్తున్నావు హారతి? అత్తెలివి ఆన్సర్స్ వద్దు, అత్తెలివి ఆన్సర్ అది. నేను ఎప్పుడు అసలు ఫస్ట్ టైం అప్పటికప్పుడు అంటే నేను అడిగాను కాబట్టి కొత్తగా చెప్పాలని మీరు చెప్తుంది. ఎవ్వరు ఇయ్యరు అట్లా. విగ్రహానికి ఇస్తున్నావు అంటే ఇప్పుడు అది నీ సంగతి అడుగుతున్నా. వేరే వాళ్ళు నీకెందుకు? ఇప్పుడు నేను షేక్ హ్యాండ్ ఇస్తాను అనుకో, నీకు ఇస్తున్నానా ఈ చేయి ఊపడం ద్వారా లోపల ఉన్న దేనికో ఇస్తున్నా అన్నది వచ్చింది ఎంక్వైరీ. లేదు, ఎవ్వడు శరీరానికి షేక్ హ్యాండ్ ఇయ్యాడు. నువ్వు ఎప్పుడు శరీరానికి షేక్ హ్యాండ్ ఇయ్యవు. శరీరాన్ని పట్టుకొని లోపల ఉన్న దాన్ని ఊపుతున్నావు. బేసికల్గా ఊపేది అందుకే. ఇట్స్ నాట్ ఎ జోక్. వాడు ఊపడం అనగానే అనుకుంటా. ఇప్పుడు నీకు ఎవరిన చిన్న పాపను నువ్వు హగ్ చేసుకుంటావు అనుకో, చిన్న పాప శరీరాన్ని దగ్గర ఆగిపోతలేవు నువ్వు. ఆ శరీరం లోపట ఆ శరీరాన్ని అట్లా ఆడించి పాడించి మురిపించేటువంటి ఒక లక్షణం ఉంది చూడు. ఆ కిలకిల నవ్విస్తుంది లోపటి నుంచి ఒకటి, దాన్ని నువ్వు ముద్దు పెట్టేది. యు ఆర్ నాట్ జస్ట్ టచింగ్ ద కీస్. అది అట్లంటే ఒక బొమ్మ ఉంటుంది అనుకో, ఆ బొమ్మ ముద్దు పెట్టావు నువ్వు ఎప్పుడు అట్లా. ఆ బొమ్మని కదిలించేది లేదు, ఆ కదలికకి నువ్వు టచ్ చేస్తావు. ఇప్పుడు ఒక వ్యక్తి సుశీలమ్మ పాట పాడింది, ఆమెకి వెళ్ళి కాళ్ళు మొక్కావు. సుశీలమ్మకి మొక్కలే, ఆ పాటకి ముఖ్యం. ఇది అవునన్నా కాదన్నా సత్యం. అది నాకు మొక్కడు అనుకుంటే మాయ స్టార్ట్. అర్థమైందిగా? అట్లా నువ్వు అనుకుంటున్న దైవము దేన్ని ఆరాధిస్తున్నావు అనుకో. ఇప్పుడు ఎంక్వైరీ ఏంటి ఉంటుంది? విగ్రహాన్ని కాదు, మరి విగ్రహం లోపల దేన్ని? లక్షణాన్ని. ఆ లక్షణం ఏది? ఆ దేవుడిలో ఉండే నిరంతర ప్రశాంతత, అది నీలో ఉందనుకో, ఆరాధన. అదే నేను అంటున్నా. ఇప్పుడు ఆ లక్షణాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత, ఇప్పుడు రాముడు జై శ్రీరామ్ అంటే రాముడు ఎట్లా ఉన్నాడో లక్షణం తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత అది మనలో ఇంక్లూడ్ చేసుకుంటేనే ఆరాధన అవుతుంది. ఎంక్వైరీ పూర్తి అవ్వాలంటే నీ కాడికి వచ్చి అవుతుంది బక్కు. అదర్వైజ్ ఎంక్వైరీ పూర్తి కాదు. మరి ఇప్పుడు నువ్వు ఆహారం గురించి ఎంత నెత్తుకబ్బా, ముద్ద దిగితేనే ఆ ఎంక్వైరీ పూర్తి అవుతుంది. నువ్వు ఎంతనన్నా చదువు, అది నీకు తృప్తినిస్తేనే ఎండ్ అవుతుంది. అది ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నావో ఆ దేవుడి లక్షణాలను మనలో ఇంక్లూడ్ దేన్ని, వాట్ ఈస్ ఇట్ యు ఆర్ రియల్లీ పేయింగ్ అటెన్షన్. ఇప్పుడు ఉదాహరణకి ఒక విగ్రహం కనిపిస్తే దాంట్లో మొక్కుతుంది. విగ్రహానికి మొక్కుతున్నావా? షేప్కా? ఆ షేప్ వెనక ఒక శక్తి ఉంది, అది నిర్వచించు, దాని గురించి అడుగు. ఇప్పుడు ఎంక్వైరీ అనే టాపిక్లు ఉన్నాం కాబట్టి మనం ఇంత డిగ్ చేసి మాట్లాడుతున్నాం. కానీ యూజువల్ గా జనరల్ విగ్రహానికి మొక్కి జనరల్ పబ్లిక్ అయితే విగ్రహానికి మొక్కుతారు. అండ్ మొక్కినప్పుడు విగ్రహం ఎందుకు పెట్టారంటే అది ఎక్కడుందో తెలియదు కాబట్టి పెట్టిరు. ఓకే, విగ్రహానికి మొక్కుతున్నారు. వాళ్ళ బ్రెయిన్ లో ఇంటెన్షన్ కూడా ఇప్పుడు ఆ ఎంక్వైరీ చేసి తనలో ఉన్న లక్షణాలు ఏంటి, నేను కూడా ఇంబైబ్ చేసుకుంటే అట్లా కాదు, నాకు ఇది కావాలి
అంటే ఒక కోరికతోటే కదా దేవుడికి మొక్కేది 9 అటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడితేనే లేము. లేము మామూలుగా అడుగుతాం. అప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యేకి మొక్కుతారు, అది వేరే సంగతి. దేవుడితో పని కాబట్టి ఇంకొన్ని పట్టుకుంటారు, మతం కూడా మారుతారు. ఈ దేవునితో కాదు మా దేవుని కాడికి. నేను ఇంత డిగ్ చేసి ఎంక్వైరీ కాన్సెప్ట్లు ఉన్నందుకే ఇవి మాట్లాడుతున్నాము. జనరల్ పబ్లిక్ అయితే మామూలుగా గుడికి ఇంత వేల మంది పోతున్నప్పుడు నాకు ఇది కావాలని కోరికతో మొక్కుతారు తప్ప అలా ఏముంది నేను ఆరాధన చేస్తున్నాను ఆరాధన 99% ఏ ఎంక్వైరీ చేయరు. వాళ్ళకున్న సమస్యలతోనే సరిపోతుంది. అవును అవును. సమస్యలు తీరిన వాడికి ఇప్పుడు నేను చెప్పే డిస్కషన్, లేదా సమస్యలను ఖాతరు చేయకుండా వాట్ ఇస్ లైఫ్ అని అర్థం చేసుకునే వాడికి నా మాట ఉపయోగపడుతుంది. సమస్యలు తీరిన వాడి కంటే నేను షాక్ అయ్యాను. నాకు ఇప్పుడు తీరిపోయినాయి నేను వచ్చి అంటే యు ఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్ మచ్. ఓవరాల్గా లైఫ్ అంటే ఏదో తెలుసుకుంటే సరిపోతుంది. నేను ఉపదేశాలలో ఒక చిన్న రాసిన బొమ్మ కూడా వేసి చూపిస్తూ ఉంటాను. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగా బండి వచ్చినోడు బండి నేర్పించాడు, గిటార్ వచ్చినోడు గిటార్ నేర్పించాడు, లైఫ్ ఒక్కటే రాను నేర్పిస్తుంది కదా. అందుకని ఎవరు మీరు నేర్పిస్తారని వస్తున్నాయి అంతే. ఓకే, అయితే దీంట్లో చిన్న ఎగ్జాంపుల్ రాశాను. అది అయిపోయిన తర్వాత ఈ టాపిక్ ఎండ్ చేద్దాం. ఓకే డన్. ఉపదేశ సారంలో ఒక చిన్న బొమ్మ కూడా వేసిన దానికి. అచ్చా. అంటే చాలా విషయాలు మనం అర్థం చేయించడం కష్టం కదా, బొమ్మ వేస్తే అర్థమవుతుందేమో అని చిన్న ప్రయత్నం నాది. ఏదైనా అడగచ్చు. ఇప్పుడు అననే మీరు లైఫ్ నేర్పిస్తారేమో అన్నాడు. అంటే మీకు ఎలా అర్థమైంది? ఇప్పుడు అన్న లైఫ్ నేర్పిస్తున్నాను మీకు ఎలా తెలుస్తుంది? వీడియోలో చూసినప్పుడు మాట్లాడుతుంటే ఇప్పుడు కంప్లీట్లీ కాంట్రాస్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. ఆరాధన రుగ్మత అనేది నేను ఎక్కడ వినలే. అత్యంత గొప్పది అది. అలాగని చెప్పలేక రాదు, అది రుగ్మతని అబ్బా అంటలేను. ఎందుకు రుగ్మతను కూడా చెప్తాను. ఆరాధించేవాడు ఎంత గొప్పవాడు తెలుసా అసలు. ఎంత ఆరాధిస్తే అంత గొప్ప. దాని మీద 3 గంటల సినిమా తీయవచ్చు. ఇవన్నీ చూసి వచ్చిన మనిషికి సడన్గా చూసి అది అవసరం లేదు. అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే దానివల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఆరాధన ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాం, మనం ఈ టాపిక్లో ఉన్నాం కాబట్టి. అట్లా లైఫ్కి సంబంధించిన ప్రతి టాపిక్ గురించి చెప్తున్నప్పుడు నీకు బ్యాలెన్సింగ్, ఇప్పుడు లైఫ్లో బాధలు ఉన్నాయి, బాధపడుతున్నాం. సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి పంది లాంటి పరిస్థితి వచ్చిన ప్రతిసారి మనం ఎఫెక్ట్ అవుతున్నాం. మీరు చెప్పింది కనెక్ట్ అయింది. సో ఆ ఎఫెక్ట్ కాని స్థితిలో ఉండొచ్చు అని చెప్తుంటే నాకు షాకింగ్ ఉండదు. అట్లెట్లా ఉండొచ్చు, అట్లెట్లా పాసిబుల్ అవుతుంది? బాధ వస్తే ఏడుస్తారు, సంతోషం వస్తే సంతోషపడతారు. ఎఫెక్ట్ కాకుండా ఎట్లుంటావు అసలు? నువ్వు మనిషి అంటేనే ఎమోషన్స్ ఉన్నాడు కదా. ఇది నాకు ఇంతవరకు నాకున్న ధారణ. అది కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఓహో ఇదేదో బ్యాలెన్సింగ్గా నడుపుతున్నట్టుంది లైఫ్ని. అది మన లైఫ్ లో సందర్భం వచ్చినప్పుడు నువ్వు ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తావు చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఇప్పుడు అదంతా థియరీ యాక్చువల్గా. ఇగో సిచ్యువేషన్ ఒక పేజ్ ఇక్కడ ఉంది కదా, ఒక వ్యక్తి కారు ఆపుతున్నాడు. ఓకే, నిజానికి ఉపదేశారంలో కారు ఎందుకు వచ్చింది అనుకున్నారు. ఇప్పుడు ఉపదేశారం బుక్ లో ఈ పేజ్. ఇప్పుడు ఇందులో ఏం రాశాను చదువుతా. ఊరికే కారు ఎలా నడపాలో తెలియని వ్యక్తులు, ఒక ఊర్లో ఎవరికి తెలియదు కారు ఎలా నడపాలో. ఆ కారు ఏదో కారణం చేతి మెల్లగా ఏట వాళ్ళ పరిస్థితి జారుతుంది అనుకో. అప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అంటే, కారు జారుతుంటే ఎలా ఆపాలో తెలియక తల పట్టుకునేవాడు ఉంటాడు, బెంబెలు ఎత్తిపోతారు కదా. ఇంకోటి కారుకి అడ్డం పడి కారు చేతి తిరగొట్టుకుంటున్నాడు. ఒకడు కారుని కాస్త గమనించి ఆ కారు టైర్ కింద ఏదో పెట్టాలని ట్రై చేస్తాడు, తిరుగుతుంది, అది ఆపితే సరిపోతుంది. కొందరు ఎవడో ఒకడు రేర్లీ ఆ లోపల ఉన్న డోర్ ఓపెన్ చేసి లోపల ఆపేదే ఉన్నదో ఎత్తుకులాడు, అంతలో కూడా కింద పడిపోతాడు. ఇంకెవడో అవి లోపల ఏవో ఒత్తే ఉన్నాయని ఇట్లా ఒత్తి లోపు హఠాత్ నొక్కితే ఆగింది. అక్కడి నుంచి ఎవడు ఇన్ని రకాల కారు ఆపరు. ఇంకా అప్పటి నుంచి అందరూ అదే జ్ఞానం అంటే. ఆ తర్వాత నేను నాకు తెలీదు, నేను నా అంతకు నేను అన్ని రకాలుగా ఆపి తెలుసుకుంటా అని ఎవడన్నాడు. సో నవ్ యూ సేవ్ యువర్ టైం. జస్ట్ కారు మీద బ్రేక్ పట్టుకో కారు ఆగుతుంది, స్టీరింగ్ పట్టుకో కారు స్ట్రైట్ పోతుంది, ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ఇది వచ్చింది. అట్లనే రమణ మహర్షి జస్ట్ నేను ఎవరో తెలుసుకో, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అన్నాడు. బ్రేక్ మీద కాలు పెట్టి ఉన్నాడు. అక్కడి నుంచి నీ ఇష్టం అబ్బా. ఇప్పుడు మా ఊరిలో చెప్పింది ఎందుకంటబ్బా, నేను అసలు తెలియదు, నేను బ్రేక్ ఇక్కడ చూడండి, నేనే తెలుసుకుంటా అంటే యూ ఆర్ వేస్టింగ్ టైం. డైరెక్ట్ పాయింట్కి రా. ఇది వ్యక్తి కొందరు మూర్ఖంగా ఆలోచించి సఫర్ అవుతూ ఉంటారు, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నేను చెప్పింది నమ్మొద్దనే చెప్తున్నా, కానీ నువ్వు ఇంప్లిమెంట్ చేసుకొని నువ్వు మళ్ళీ నాతో వ్యాఖ్య చేయి. ఎట్లేం లేదు, నాకు ఆరాధన ఉంది, నేను బాగానే ఉన్నా, ఎందుకు బాగున్నావు చెప్పు, దాన్ని సరిగ్గా వివరించి. చాలామంది నా దగ్గరకు వచ్చి అట్లా మాట్లాడుతున్నారు, అసలు వాళ్ళకి పదాల అర్థాలు కూడా తెలియదు, ఊరికే మాట్లాడుతున్నారు. నేను మళ్ళీ కొన్ని ఎంక్వైరీ, ఎవరు మన కళ్యాణ వసంత వచ్చినప్పుడు ఎంక్వైరీ అనే పదం మూలార్థమే అది రా బాబు. ఒక్కదాన్ని పట్టుకొని అక్కడి నుంచి ముందుకెళ్ళడం. నువ్వు అడ్డగోలుగా 1,00,000 ప్రశ్నలు వేసి ఎంక్వైరీ చేయవు. వే
అని అదే పద్ధతి. అట్లే ఉండదు. నేను అట్లా కుదరదయ్యా బాబు, ఎంక్వైరీ అంటే దాని మూలార్థం అది అని గట్టిగా చెప్పి గూగుల్లో చూపిస్తే అప్పుడు ఆగింది మైండ్. ఓకే అన్న, డన్. ఆరాధన ఈక్వల్ టు రుగ్మత. ఓకే కదా, అంటే అవసరం లేదని. అవసరం లేదు, అవసరం లేదు, కరెక్టే. అది పుస్తకాన్ని ఎప్పుడన్నా వస్తే కూడా మళ్ళీ నాకు జ్వరం వచ్చింది అన్నట్టు నాకు ఆరాధన వచ్చిందని తెలుసుకోవాలి. ఒకటి ఎంక్వైరీ చేసి తెలుసుకోవాలంటే లైఫ్ సెట్ అవుతుంది అంటే ఏది? దేనికి చెలించని మనస్సు, లేదా నీ మనస్సు దేనికి చెలిస్తుంది, లేదా అలజడికి గురవుతుంది, ఇది గుర్తిస్తున్నావు ఎప్పుడన్నా? అది డిస్టర్బ్ అట్లీస్ట్ సంవత్సరంలో ఒకసారి 2 సార్లు ఎందుకు డిస్టర్బ్ అయిన దాని మీద నువ్వు దృష్టి పెడితే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. చాలా వాడికి డిస్టర్బ్ అవుతున్నట్టు తెలుస్తుంది. చాలా వాటికి అంటే మనం అది చెప్తే డాక్టర్ కాడికి ఇట్లా పల్స్ చెప్పినాక లోపల టెస్టులు చేయించుకోమని చెప్తాడు. అప్పుడు చేతులు నొప్పి ఉంది, ఇప్పుడు అన్నీ చెప్తున్నాడు. అందుకే ఎవరు టెస్ట్ చేయించుకోరు. పోతున్న కొద్దీ తెలుస్తుంది. ఇప్పుడు మనం కార్ రిపేర్ చేయడానికి తీసుకుపోతాం కదా, క్లచ్ చేయించడానికి పోతే వాడు టైర్ కూడా బాగాలేదు అంటాడు. టైర్ చేయించడానికి పోతే అది వీల్ బ్యాలెన్స్ లేదని అంటాడు. వీల్ బ్యాలెన్స్ అయిపోయిలోపు ఇంకేదో అంటాడు. మనం ఒక్క ప్రాబ్లం అనుకొని పోతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లనే ఎంక్వైరీ కూడా నువ్వు ఒక్కదాంతో మొదలు పెడితే ఒక్కదాంతో ఆగదు. అది తీగలాగితే డొంకంతా ఎట్లా కదులుతుందో నీ మనసులో ఏర్పరచుకున్న నీ కల్పన భగవంతుని కూలి కుప్పైపోతుంది. నీ జీవితం మానసిక క్షేత్రంలో బుగ్గిపాలైపోతుంది. నువ్వు ఒక ఎంక్వైరీ నో మ్యాన్ ల్యాండ్లో నిలబడతావు. ఒక ఆధారం నేను తలలో నిలబెడుతుంది మైండ్. యాజ్ ఇఫ్ యూ లూజ్, నీకు ఏమీ లేనట్టు అనిపిస్తుంది. బికాజ్ ఏవైతే నువ్వు అనుకున్నావు అంత అబద్ధం అని తెలిసిన తర్వాత ఏం చేస్తావు? నువ్వు మళ్ళీ మెల్లగా నీళ్ళు ఊరినట్టు రియల్ అండర్స్టాండింగ్ ఊరుతుంది. దాంతో ఇంకా జీవితంలో సమస్య ఉండదు, ఒక ఈజీ ఏర్పడుతుంది ఎవరికైనా. ఇది ఏమో అప్పుడు మనకి బండి నడపడం వచ్చినట్టు. అంతే. అప్పుడు ఏ రోడ్లో వచ్చినా ఎటువంటి రోడ్లో వచ్చినా నడపగలుగుతాం. సునాయాసంగా అనాలోచితంగా. బండి నడిపేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఇంకో పేజ్ అది వినిపిస్తుంది. నేర్చుకునేటప్పుడే పెట్టినంత కాన్సన్ట్రేషన్. ఇందులో అసలు లైఫ్ అంటే ఏందనేది 4 లైన్స్లో రాసిన. ఇది అవునా కాదా మీరే చెప్పండి నాకు. నేను రాశాను కాబట్టి ఒప్పుకోవద్దు ప్లీజ్. అక్కడ పేరు అది ఆ పేరు రాసుకుంటే మనతో మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ మెసేజ్ వస్తే నేను ఇటువంటి అవుతుంది నాకు. ఇది ఏందన్నది? మొదట అతి ప్రయత్నం, ఆపై ప్రయత్నము, ఆ తర్వాత ప్రయాస, ఆపై అప్రయత్నము, ఆ తర్వాత సునాయాసత, ఆపై అనాయాసత నుంచి అలవోకులోకి జారడమే జీవితం. నువ్వు ఫస్ట్ అతి ప్రయత్నం చేస్తావు సైకిల్ పట్టుకోవడానికి, నేర్చుకోవడానికి. ఆ తర్వాత ప్రయాస, పడుతు ఆ తర్వాత కొంచెం ఈజీ దొరుకుతుంది, ప్రయత్నం చేస్తావు. ఆ తర్వాత మెల్లగా పడిపోనట్టు ఆ బ్యాలెన్స్ దొరుకుతుంది, అప్రయత్నంలోకి ఎంటర్ అవుతావు. ఆ తర్వాత మెల్లగా సునాయాసత అంటే కొంచెం కష్టపడుతూ మళ్ళీ ఆ తర్వాత అనాయాసత అంటే వస్తున్నావు కానీ ఎవడన్నా పట్టుకోకు పడిపోతా వస్తుంది అంతా. ఆ తర్వాత అలవో ఇట్లా అంటావు ఇట్లా అంటే పడిపోతున్నా. అది సైకిల్ మారలే, నువ్వు మారలే, రోడ్డు మారలే, మారింది ఏంది డాడీ? అండర్స్టాండింగ్. అవునా కదా? ఆ అలవోకలోకి ఎప్పుడైతే పోతామో తెలియదు కదా. నువ్వు సైకిల్ నడిపి తెలియదు. సైకిల్ నీలో భాగం చేసుకోవడానికి సైకిల్ నేర్చుకుంటున్నావు. అయ్యా ఆయన అలవోకకి ఎప్పుడు పోతామో తెలియదు, సడన్ గా వస్తుంది. 60వ పేజీ. ఎందుకు ఇది వీడియోలో చెప్పిండు ఇంతకుముందు. అంటే ఆ వీడియోలో ఉన్నదే రాసిరు ఆబ్వియస్లీ. కాకపోతే నేను అనేది మీరు 2009 టాపిక్ వచ్చినప్పుడు వీడియోలో మాట్లాడతారు కదా అందరూ. 2009 అలవోకలకి ఎప్పుడు పోతారు అనేది ఎగ్జాక్ట్ చెప్పలేము కదా. చెప్పలేము, ఎప్పటికీ తెలియదు. సైకిల్ ఏ రోజు నాకు వచ్చింది సైకిల్ అని తెలియదు అనిపిస్తుంది. హఠాత్తుగా ఆ అలవోకలు వచ్చినప్పుడు నీ మనసు మాయమైపోయింది. ఇంకా అందుకని ఎగ్జాక్ట్ ఎన్లైటన్మెంట్ ఎప్పుడైనా ఎవరు తెలియదు. ఓవరాల్గా చెప్పడమే ఉంటుంది. అదే ఇంతకుముందు ఇబ్బంది పెట్టింది, ఇప్పుడు ఇబ్బంది పెడతలేదు అని అనిచ్చినప్పుడు సడన్ గా రియలైజేషన్ వస్తుంది. ఇదేంటి ఇట్లా. నేను ఒక చిన్న కథ చదివాను, నాకు బాగా నచ్చింది. అంటే ఈ కథ కదా రియల్గా జరిగింది. ఇది ఎవడనుకుంటే పక్కన డైనోసార్ కూర్చొని బర్ర ఏమో చేస్తాను అనుకుంటాడు. అసలు అది ఫ్రేమ్ లో వస్తుందా? ఇంకోటి మన ఛానల్ స్పెషాలిటీ అర్థం కాదు. వినేవాళ్ళు ఏది అవసరమో అదే వింటారు, గుర్తుపెట్టుకోండి. మీకు అది డిస్టర్బ్ అనిపిస్తుంది, మీ దృష్టి దాని మీదకి వెళ్ళింది. ఎంత అలా రణగొండ ధ్వని ఉన్నా వినవలసిందే, వినొచ్చు. అదొక ఆర్ట్. అది మొన్న ఏదో వీడియో చూస్తుంటే ఇట్లనే సౌండ్ వస్తుంది. అది ఏం సౌండ్ రా, ఎక్కడ వస్తుందని మా అమ్మ టీవీలో పెట్టిన నేను. వీడియోలోనే వస్తుందమ్మా అని చెప్పిన. అది ఎట్లా వింటున్నావు మరి అంటే
చెప్పి నాకు అలవాటు అయింది. నేను పోయినప్పుడల్లా నాయిస్ క్యాన్సలేషన్కి మంచి మైక్ కొనుక్కో అదంతా చెప్పిన. ఇప్పుడు నాకు అదంతా కాదు, మాట వినాలంటే ఇట్లా పెట్టినాల్సి వస్తుంది నాకు. మరి ఏం చేయాలి, అది దొరకలేదు. సో ఇప్పుడు 2009 నుంచి నేను అలవోకలోకి ఎంటర్ అయ్యాను. అంటే సమయం నుంచి బయటపడి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ సంతకాలు పెట్టాలంటే టెస్ట్ 30 minutes అయిందా? ఓకే. అబ్బా అసలు టైం ఎట్లా గడిచిపోతుందా నేను. మళ్ళీ ఒకసారి ఇట్లా కొట్టంతే. అంటే ఆ టాపిక్ అయిపోయింది ఆరాధనది. ఇది మనది అలవోక నడుస్తుంది కాబట్టి ఇది అలవోక టాపిక్. అంటే హాయిగా సాధ్యమైన పని చేస్తూ ఉంటే బాగుంటుంది లైఫ్ అనేది. అదే లైఫ్ బాగుండడం ఏంటి. సో 25వ తారీఖు అరుణాచలంలో ఉపదేశారం అందరం ఒకరికొకరు పంచుకుంటాం. ఇనాగ్రేషన్ అంటే ఏమి లేదు. అంటే అక్కడ ఉన్న ఎవరుంటే ఎవరన్నా చేయొచ్చు, లేదా ప్రతి ఒక్కరు ఇనాగ్రేషన్ చేయండి. అంటే ఆ థాట్ తీసేసేయండి. ఇక్కడ ఎవరు ఎక్కువగా తక్కువ కాదు. ఇంతకుముందు చెప్పినట్టు ఈవెంట్ కాదు, జీవితంలో ఈవెంట్. కానీ అప్పుడు ఇనాగ్రేషన్ అనే పదానికే వాడట్లే, మన మీనింగ్ తీయట్లే, తీసేసి. అట్లయితే ఓకే. అంటే ఇప్పుడు బుక్ లాంచ్ చేస్తున్నాం అంటే లాంచ్ చేయకముందే మాకు పంపండి, మేము చదివి వస్తాం అంటే లాంచ్ చేసినట్టు కాదు కదా. అదే దానికి వేరే ఏదైనా పదం కనుక్కోవాలి. ఇట్స్ నాట్ ఇనాగ్రేషన్. అంటే మామూలుగా ఫస్ట్ ఒకసారి బుక్ లాంచ్ అని పెడుతున్నప్పుడు నాకు ఇంకో పదం దొరకలే. బుక్ డిస్ట్రిబ్యూషన్. అదే పుస్తకాలు పంచుకుందాం రా అంటే మళ్ళీ పైసలు ఇవ్వాలని వద్దని అడుగుతున్నాను. అంటే రకరకాలుగా డిస్ట్రిబ్యూషన్ అనగా డౌట్ వచ్చింది. బుక్ సెల్లింగ్ అంటే మరీ బిజినెస్ లా ఉంది అట్లా. అందుకని జస్ట్ ఊరికే కలుసుకుందాం. బుక్ ఎగ్జిబిషన్ అంటే ఊరికే ఒక సందర్భం, మనం కలుసుకోవడానికి పుస్తకం ఒక సందర్భం. దీంతో పాటు వేరే బుక్స్ కూడా తెస్తారు కదా అక్కడికి అన్న రాసినవి. సో బుక్ ఎగ్జిబిషన్ ఆత్మదర్శనం రాసినప్పుడు నువ్వు బుక్ ఎందుకు రాస్తావు అని చాలా మంది అడిగారు నన్ను. అప్పుడు అంటే అప్పుడు నేను పుస్తకాలు రాయలే కదా, ఓన్లీ నోట్స్ ఆఫ్ మిషన్ ఉన్నది, కానీ అది ఎవరికి తెలియదు. అప్పుడు నేనేం చెప్పానంటే ఇంతవరకు పెళ్ళిళ్ళకు తద్దినాలకు ఏమంటారు శ్రీమంతాలకు కలిసినాం, కానీ ఇంకా అది నాకు వాటి మీద ఆసక్తి లేదు, కానీ కలుసుకోవాలి దానికోసం అందుకని రాస్తాను. అంటే ఐఎమ్ క్రియేటింగ్ ఏ న్యూ సందర్భం. నా పెళ్ళికి రండి అన్న తర్వాత వాడు ఇంకా నెక్స్ట్ రిటైర్మెంట్ రోజు పిలుస్తాడు, లేకపోతే బిడ్డ పెళ్ళిలో కొడుకు పెళ్ళది. ఇప్పుడు నేను అట్లా కాదు, 3 monthsకి ఒకసారి పిలుస్తున్నా. రకరకాల సందర్భాలు. నెక్స్ట్ నేను అనుకుంటున్నా మనకు యూట్యూబ్ కూడా ఉంది, అందరు పెట్టుకోండి ఛానల్స్. మనం ఒక మంచి రోడ్డు మీద ఒక పెద్ద క్యాన్వాస్, ఈ గోడంతా ఒక్కొక్కరు ఒక్కొక్క డబ్బా ఇస్తా, అందులో ఆల్రెడీ ఒక స్కెచ్ ఉంటుంది. ఒక రోజంతా వచ్చి ఆ డబ్బాలో నీరు కలర్ నింపుదాం. అదంతా లాంగ్ షాట్ నుంచి అందరూ రికార్డ్ చేసుకోండి. మొత్తం అయిపోయిన చేసి రమణ మహర్షి వచ్చాడు, ఇంక్లూడింగ్ స్టేట్మెంట్. అది అక్కడికక్కడ ఆక్షన్ వేద్దాం. 5 లక్షలు ఎవడో కొనడం అనుకో, అందరం పంచుకుందాం. ఎవడో కొనకపోతే రోల్ చేసి ఇంట్లో పెట్టుకుందాం. అట్లా 50 వేసిన తర్వాత ఎగ్జిబిషన్ పెడదాం. విల్ డూ సంథింగ్. అంటే నేను చెప్పేది ఏది చేయగలిగిందే చెప్తున్నా, తప్పకుండా చేస్తా. త్వరలో కాంత్రిస ఆర్ట్ అని ఒక ఛానల్ స్టార్ట్ చేస్తాను. ఆ తర్వాత కాంత్రిస హెల్త్ అండ్ ఫుడ్ని స్టార్ట్ చేస్తా. 4 ఛానల్ నా లైఫ్లో ఇంకా వేరేవి చేయను. 2 అయిపోయినాయి, ఇంకో 2 తీసుకొస్తా. కంటెంట్ ఏముంది, ఇట్లా ఇప్పుడు బొమ్మలు వేస్తూ మాట్లాడుకోవడం. ఎక్స్క్లూజివ్ ఆర్ట్ నిజంగా నేర్చుకునే వాళ్ళు నేను నేర్చుకుంటూ వాటర్ కలర్స్. తర్వాత ఈ స్ట్రీట్ ఉంది కదా, ఈ స్ట్రీటే ఆర్ట్ ఇన్స్టిట్యూట్ అయితే జరుగుతుంది. నాకు ఇన్స్టిట్యూట్ అవసరం లేదనిపించింది అసలు. ఎక్కడ పడితే అక్కడే రోడ్డు మీద కూర్చొని బొమ్మలు వేసుకోవాలి. కాకపోతే డిస్టర్బెన్స్ లేని రోడ్డు. లేదా మన పూల పార్క్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్. బొమ్మలమే గోడ మీద వేయద్దు. మనం పర్మిషన్ తీసుకొని చేసుకోవచ్చు. శ్మశానం కూడా ఉంది కదా, నిజానికి గవర్నమెంట్ మనకు అధికారి పరిచయం అయితే నాకు నిజంగా వాలార్ట్ వేయాలని ఉంది. అన్ని చోట్ల చిన్నది పెద్దది ఒకటే రాయాలి, ఇదే నీ లాస్ట్ గమ్మేస్తాను, నా దగ్గర రావాలని తొందరపడకు, నన్ను చూసి భయపడకు, ఇట్లాంటివన్నీ రాయాలి. ఓమిక్ అదే రాస్తుంది. అర్థం ఏందని ఎప్పుడు వినలే పేరు, నాకు తెలీదు. నాలాగే రీసా అని పెట్టుకునేవి అట్లా ఆ టైప్లో అర్థం పడతాను పేరు. అయిపోయిందా, ముగిద్దామా? ఇంకా నువ్వే చివరి భరతవాక్యం పలుకు. ఆరాధన రుగ్మత అదే నా కంటిన్యూషన్. ఇప్పుడు మనం పందిది ఫస్ట్ వీడియో అయిపోయింది. పరిస్థితి పంది వంటిది.
మామూలు పంది కాదు. బురద పరిస్థితి బురదంటి పరిస్థితి కాదు సమస్య. మీరు పరిస్థితి అది మామూలు సమస్య బురద అంటించుకున్న పంది వంటిది. దాన్ని ఎప్పుడు నువ్వు దగ్గర అలాగని పంది వదిలిపెట్టకు, దాని దగ్గర నీకు నువ్వు చెప్పిన జోక్ బిడ్డ. నువ్వు అది అడగవు ఒకసారి. అది ఎవరిని తిడితే పట్టించుకోవాలి, అడగ. ఎప్పుడు పట్టించుకోవద్దు, మన జీవితంలో కొన్నే పట్టించుకోవాలి. జొన్నలు, గోధుమలు, రాగులు, సద్దలు బియ్యం ఇవి పట్టించుకోవాలి. నేను అనుకున్నా జోక్ అనేది రాకపోయినా నవ్వండి అంటే నిజంగా నేను జోక్ తగిలి ఒక ఆయన కింద పడి నవ్వుతున్నాడు. అదే చిన్నప్పుడు మా డాడీ చెప్పింది వింటే అయిపోయేది అని అంటే, ఏం చెప్పింది మీ డాడీ అంటే చెప్తే వినలేదు, నాకే తెలియదు, అందుకే నాకు తెలియదు ఏం చెప్పాడు. అనుదీప్ మూవీలో యాక్చువల్ అనుదీప్ మూవీ కన్నా మొన్న రీసెంట్ ఎక్కడ చూసాను నేను. అది నేను ట్రైలర్లో వచ్చింది. అది అది చిన్నప్పుడు మా నాన్న చెప్పింది వింటే బాగుండేది. ఏం చెప్పంటే వినలేదు. అదే కదా బాధ, మంచి ఫ్రెష్. అదే కదా బాధ, వినలేదు. ఒకసారి అనుకోకుండా జోక్ అయిందన్న. ఇట్లా ఇంట్లో మా మమ్మీ నేను కూర్చొని టీవీ చూస్తాను. అది ఏది మన డిస్కవరీ ఛానల్ ఉంటుంది, అలాంటిది. మొసళ్ళు, అడవి అదంతా చూపిస్తున్నారు. నేను ఇట్లా కూర్చొని అప్పటి నుంచి చూస్తున్నాను సైలెంట్గా. 5 నిమిషాలు 10 నిమిషాలు అయింది. ఆ నీళ్ళు కూడా ఎంత కలర్, గ్రీన్ కలర్ ఉన్నాయి అని అన్నా నేను. కలర్ టీవీ కదరా అన్నది మా అమ్మ. నాకు అర్థం కాదు, నువ్వు జోక్ వేసినావా? కలర్ టీవీ అని నాకు తెలియదా? నేను నా లైఫ్లో చేసిన రియల్ జోక్ ఏంటంటే, మా ఊర్లో ఒక టీవీ చూస్తున్నాడు, క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే వాళ్ళమ్మ చదువుకోవాలి. మా నాయనమ్మ ఉందా బిడ్డ, అట్లుంటుంది వాళ్ళమ్మ. ఫుల్లీ అన్ఎడ్యుకేటెడ్. ఆమె టీవీ చూస్తుంటే సీరియస్ చూస్తుంది. ఇట్లా అటు ఇటు ఆ గిన్నె నేను చదువుకుంటా వచ్చి టీవీ సౌండ్ తక్కువ చేసి వెళ్ళిపోయిందంట. మీకు అర్థం కాలే, ఏమైంది సౌండ్ ఎంత తక్కువ చేసినావు? అదేమో మ్యాచ్ కదా, మళ్ళీ సౌండ్ పెట్టుకొని చూస్తున్నాడు. మళ్ళీ అటు తిరిగి ఇంకా మొహం మార్చుకొని అని సౌండ్ తక్కువ చేసిపోయిందంట. ఏమైంది సౌండ్ తక్కువ చేస్తున్నావు అన్నదంట. మళ్ళీ గులుగుతుందంట. ఏందో అని మళ్ళీ సౌండ్ ఎక్కువ పెట్టుకుంది. కాదు, మళ్ళీ తక్కువ చేసిందంట. ఎందుకు సౌండ్ తక్కువ చేస్తున్నావు అని అడిగితే ఆమె ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, కరెంటు బిల్ ఎక్కువ వస్తే మీ అయ్య కడుతున్నాడంట. వాడు ఆశ్చర్యపోయాడు, సౌండ్ కరెంటు బిల్ ఎక్కువ వస్తుందా అంటే ఆ ఉద్దేశం అంటే ఏది పెరిగినా కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది. అజ్ఞానంలో ఒక అందం ఉంటుందబ్బా, జ్ఞానంలో సీరియస్నెస్ ఉంది. వాళ్ళ డాడీ చెప్పారంట, జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే దేని పట్ల సీరియస్నెస్ ఉండొద్దురా అంటే నీకు ఎవరిని సీరియస్ తీసుకోవడం చెప్పాను, నన్ను తప్ప అందరిని సీరియస్ తీసుకోకు. ఇది బాగుంది, 2 మాట్లాడుకున్నాం. ఇంకా ఇన్ని పుస్తకాలు ఉంది చూడు. ఐసన్ తీయమన్నా ఇవి కూడా ఇంకా 2 రోజులు ఉన్నాయమ్మా, చిన్న గ్యాప్. నీకు ఒక స్టాంప్ చేయించుకొని రమ్మని చెప్పింది, ఏమైనా ఇప్పటికైనా తొందర ఏం లేదు, నేను రాసిస్తా. ఇక్కడ ఉంటే చూస్తే రేపనే చేసుకోవచ్చు. దాని మీద ఒక 5-6 స్టేట్మెంట్స్ ఉన్నాయనుకో, సంతకం పెట్టి గుద్దేయచ్చు. ఇంకోటి, అది రంగురంగుల్లో కూడా గుద్దుకోవచ్చు. రెడ్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, బాగుంటుంది యాక్చువల్గా. నువ్వు ఓకే అంటే ఆ సైజ్ చెప్తే ఆ సైజులో నేను డిజైన్ చేసి ఇచ్చేస్తా, పిఎన్జీ. ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందంట? ఈరోజు సండే కదా, అదే టీ తాగే ఉద్దేశం ఉందా వాళ్ళు? అయిపోతుంది, రేపు కొరియర్కి వెళ్ళేది. వీడియో రన్ అవుతుందా? బంద్ చేసి ఇది లాస్ట్ ఒకటి చెప్తా. ఓకే, మొన్న వీడియోలో ఏంటిది అట్లేం లేదా, ఎందుకు నాన్ స్టాప్ చేయాలి అన్న పని. సరే ఓకే రైట్ చెప్తున్నావు. మొన్న వీడియోదే విచారణ ఎక్కడ మొదలు పెట్టాలన్న వీడియోలో నాకు అది క్వశ్చన్ అడగడానికి ఆ 2 లైన్స్ రాసుకొని, ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఒక పేజ్ మొత్తం రాసుకున్నాను. ఓకే, అది చదువుతా ఊరికేనే. అలాగే ఏమైనా దాని గురించి మీకు చెప్పబోతే చెప్పండి. నా అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరికి ప్రశాంతత కొనసాగదు. ప్రతి పదం మోస్ట్ ఇంపార్టెంట్. నేను అందుకే రాయబుద్ధాను. నాకు ప్రశాంతత ఉండదు అందులో.
అంత అప్పుడప్పుడు ప్రశాంతత ఉండవచ్చు, కానీ అది కొనసాగదు. నాన్న బాగుంటే ఎక్కడో దగ్గర బ్రేక్ అవుతుంది. అంటే ఆ లైన్ వెనకాల మీనింగ్ నాకు అట్లా అర్థమైంది, అంతేనా? తర్వాత జీవితంలో ఎప్పుడో ఒకసారి మొట్టమొదటిసారి మనిషి గాయపడతాడు. ఆ గాయపడ్డప్పుడు అంటే ఫిజికల్గా కాదు, మానసికంగా. అప్పుడు తలుపులు వేసుకొని ఏడుస్తాడు, మొహం మార్చుకుంటాడు, ఇట్లాంటివన్నీ చేస్తుంటాడు. మనసులో ఏదో డిస్టర్బ్ కావడం వల్ల ఇవన్నీ చేస్తాడు కదా. సో అసలు నేను ఎందుకు గాయపడ్డా అనే ప్రశ్న మొదలైతే ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. అంటే నన్ను ఎవరో ఏదో అన్నారు, నేను బాధపడ్డా నేర్చుకుంటూ కూర్చుంటే కాదు, ఎందుకు బాధపడ్డాను క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది, విచారణ స్టార్ట్ అవుతుంది. విచారణ చేయాలనుకున్నవాడు, జీవితంలో నిజంగా ఆనందంగా ఉండాలి అనుకున్నవాడు ఖచ్చితంగా ఈ ప్రశ్న వేసుకుంటాడు. అంటే ఇట్లా ఎందుకు అవుతుంది అనేది బాధ ఎక్కువైనప్పుడు అది వేసుకుంటాడు. కొంతమంది బాధ కూడా బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు వస్తే నీకు నా బాధ చెప్పి ఏడుస్తావు, తర్వాత ఆమె వస్తే ఆమెకు చెప్పి ఏడుస్తావు, ఇటు కంటిన్యూ చేస్తుంటే ఇంకా అది ఎప్పటికీ తెగదు. అది ఇక ఇది ఎందుకు వచ్చింది నాకు, ఇది ఎందుకు ఇట్లా అవుతున్నా నేను, ఇది నాకు రావద్దు అనుకున్నప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ అయింది. అంటే అన్న చెప్పిన లైన్స్ని నాకు ఎట్లా అర్థమైందో చెప్తున్నా. విచారణ చేయాలనుకున్నవాడు, జీవితంలో నిజంగా ఆనందంగా ఉండాలనుకున్నవాడు ఖచ్చితంగా ఈ ప్రశ్న వేసుకుంటాడు, ఎందుకు ఈ బాధ వచ్చిందని చెప్పి, అసలు నేను ఎందుకు గాయపడ్డానని చెప్పి. అయితే ఇదంతా చెప్పిన తర్వాత లాస్ట్ ఒక లైన్ మళ్ళీ అన్నది, నేను ఇంతే అనుకునేవాడికి ఏ ప్రాబ్లం లేదు, అసలు నేను ఎవరని తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. నేను ఇంతే అని ఫిక్స్ అయిపోయాను అనుకో మెంటల్గా. అవును, నేను ఏడిపోతే ఏడుస్తాను. నేను రోజు స్నానం చేసినాక బురద పూసుకుంటా, నా ఇష్టం, వాడికేం ప్రాబ్లం లేదు. వాడు పట్టించుకోడు కదా, తెలియట్లేదు కదా. చాలా మంది తెలిసినా వాడు కేర్ చేయడు. ఇప్పుడు చాలా మంది హస్బెండ్ సాగింటికి వస్తారు, భార్య బాధ, నేను ఎవరు అని తెలుసుకొని ఎంక్వైరీ చేసే ప్రయత్నం ఏదైతే స్టార్ట్ చేస్తాడో, ఆ ప్రయత్నం స్టార్ట్ అయినప్పుడు చాలా సమస్యలు వస్తాయి. కానీ ఒకసారి ఎంక్వైరీ అయితే పూర్తయి కంక్లూజన్ వచ్చిన తర్వాత ఏ సమస్యలు ఉండవు. అది ఈ సముద్రం ఎగ్జాంపుల్. ఈత కొట్టుకుంటూ పోతే అడిది కొండ వస్తుంది, మధ్యలో అవుతే మునిగిపోతాం, ఇటు వస్తే మళ్ళీ గదే ఉంటుంది లొల్లి, అంతేనా? అంతే. ఇది నాకు ఈ పార్ట్ ఆఫ్ ద వీడియో దాన్ని ఆపుకుంటా పాజ్ చేసుకుంటూ వెనకకు పోయి మళ్ళీ ఆ సెంటెన్స్ రాసుకున్నా. అంటే అంత ప్రొఫౌండ్గా ఉన్నాయని చెప్పి. అంటే కొనసాగదు అనే పదం రాకపోతే ఇది తప్పవుతుంది ఈ స్టేట్మెంట్. అవును, నాన్న భావన ప్రతి ఒక్కరికి ప్రశాంతత ఉండదు అన్నాం అనుకో, ఎందుకు ఉండదు అని క్వశ్చన్ వస్తుంది. ప్రశాంతత ఇంకోటి జ్ఞానోదయం, లిబరేషన్ అన్ని అందరూ అనుభవిస్తున్నారు, కొనసాగుతలేవు అంతే. అది ప్రాబ్లం. కొనసాగాలంటే అవేర్నెస్ ఒక్కటే దారి. యూ షుడ్ బి అవేర్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్ ఆల్ ది టైం, లేకపోతే మనసును పట్టేసుకుంటుంది. మొన్న సినిమా చూసిన, సినిమా పేరు షెర్లిన్ ఏదో ఉంటుంది. ఆమె బేసికల్గా అమెరికన్ ప్రెసిడెంట్గా పోటీ చేసిన మొట్టమొదటి నల్లజాతీయురాలు 1970s. ఆమె చాలా స్ట్రాంగ్ ఉమెన్ అనమాట. ఆమె పేరు షెలోమ్ అనేది ఉంటుంది, షెర్లిన్ షెలోమ్ అనేది పేరు. సో ఒక చిన్న సందర్భం వస్తుంది, ఆమెకు ఒక అడ్వైజరు, ఆమెకు ఒక క్యాంపెయిన్ మేనేజరు. ఆమె ఏం చేస్తుంటే ఎవరిచ్చిన సలహా కాకుండా ఇట్లా చేద్దామని చెప్తుంది. వాళ్ళకి ఏమో అఫెండ్ అయ్యి, నువ్వు నన్ను అడ్వైజర్ పెట్టుకోగా నువ్వు నా ఏ అడ్వైస్ పాటించట్లేదు, నువ్వు నాకు అడ్వైజ్ ఇవ్వాలి, నాకు నచ్చిందే చేస్తానేమో, కానీ ఎక్కడో ఒక చోట నీ అడ్వైజ్ వింటా, నేను నీ అడ్వైజ్ వింటూ ఇంకేం చేయొచ్చో ఆలోచిస్తా అని చెప్తుంది ఆమె. చెప్పిన తర్వాత ఆ క్యాంపెయిన్ మేనేజరు అక్కడున్న అందరిని తిడతాడు. అసలు మీలాంటి వెధవులతో పనిచేయడం అంటే, ఆవిడ మొట్టమొదటిసారి అందరూ కొట్లాడుకోవడానికి పోతారు. అప్పుడు ఆమె అంటుంది, జస్ట్ స్టాప్, అందరూ అవుతుంది, మనం మాట్లాడుకుందాం అంటది. నాకు ఆ సీన్ దగ్గర ఆగే, నెక్స్ట్ ఏముంది వచ్చింది, నేను మాట్లాడతాను నీతో, రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. వాడు వెళ్ళిపోతా అన్నాడు కదా, నువ్వు వెళ్ళిపోవద్దు, బట్ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అంటాను. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత డైలాగ్ ఏమో తెలుసా, రూమ్లో కలిపేసి, అసలు నా వ్యక్తులతో నువ్వు అట్లా మాట్లాడతావు నా కొడుక, నువ్వు దొబ్బే అంటదండి. వాళ్ళ ముందు నేను రెస్పెక్ట్ తీయకూడదని చెప్పి నేను నిన్ను వచ్చి తిడుతున్నా. నేను వాళ్ళ ముందు తిట్టడం నా ఉద్దేశం కాదు, నీ పై అంత వాళ్ళ కొడుతు ఇక్కడ ఒకసారి అంట. అంటే మనిషి ఎట్లా ప్రవర్తించాలో తెలియాలి. తిట్టడం తప్పు కాదు, అందరి ముందు తిడితే గాయపడుతుంది. వాడి గౌరవాన్ని అందరి ముందు ఇన్సల్ట్ చేయాలని అనుకోవట్లే, అయినా సరే ఆమె చెప్పాలకు చెప్పింది. అట్లా ఒక ట్రెమెండస్ అండర్స్టాండింగ్ కలుగుతుంది లైఫ్లో, ఎక్కడ ఎట్లా స్పందించాలి, ఎంత స్పందించాలి. అట్లా నువ్వేం చేసినా తప్పు పట్టేవాడు ఎప్పుడు ఉంటాడు. డ్రెస్సన్ బంగారం ఇచ్చినా ఇచ్చా 5 తులాలు ఇచ్చింది అట్లా, అదే ఎక్కువ. పోనీ చెల్లెలకి అక్కకి 5 తులాలు ఇచ్చారు అనుకో,
ఫస్ట్ దానికి చిన్నిపోయి ఏదో ఒకటి పట్టుకుంటుంది నీ మైండ్. తృప్తి లేనివాడు తృప్తి లేనట్టు చచ్చిపోతాడు వాడు. తృప్తి ఉండేవాడు వాడు ఎవరు ఇచ్చినా ఓకే ఏదైనా ఓకే. వావ్ అసలు నన్ను విముక్తి చేసిన వాడు డాడీ, నాకు బంగారం అంటే నిజంగా ఆసక్తి ఏదో చెప్తాడు వాడు, చెప్పి ఫ్రీ అయిపోతాడు. మా ఇల్లు కబ్జా చేసింది ఒకడు ఊర్లో, నన్ను తీసుకుపోయారు ఎందుకంటే ఎవరేం చెప్పినా వాడు మానలే. వాడు అక్కడ మూలం నిలబడ్డాడు. మా అందరిని ఇక్కడ నిలబెట్టిన మా అమ్మని పిన్ని అందరినీ. ఇప్పటికి తెలియదు, వీడియోలో చెప్పేస్తుంది ఇంకోండి, వాళ్ళందరూ తెలియదు ఏం చేసిందో. అవునా? ఇక్కడే ఉండి నేను మాట్లాడి వస్తా అని చెప్పి వెళ్ళి, బుద్ధి లేదా ఇంత ఎందుకు కబ్జా చేసినా మొత్తం చేయనుంటే వాళ్ళు ఫ్రీ అయిపోతుంటే మేము ఫ్రీ అయిపోతుంటే తొక్క మంచిగా చేయాలి కబ్జా. అయ్యగారు ఎంత బుద్ధి లేని మనిషిని అని చెప్పి. అంటే చూడు, నిజంగా ఆస్తి పట్ల ఆశ ఉన్నవాడు ఎవడట చెప్పాడు, అరే అది నథింగ్, నాకున్న స్కిల్కి ఐ కెన్ క్రియేట్ సో మచ్ అని నాకు ఒక కన్విక్షన్ కలిగింది. ఆ పార్ట్ కాబట్టి నాకు నిజంగా ఆసక్తి లేదు, నాకు అస్సలు నాకు వద్దది. ఇప్పుడు న్యాయంగా అది మీదే కాబట్టి మీరు న్యాయ పోరాటం చేయడం అట్లా చేసి అదే మీదే కదా అన్న. నాదైతే పోరాటం ఎందుకు? అట్లా కాదు, వేరే అతను తీసుకుపోయినప్పుడు దాన్ని ఈజీగా అతను డబ్బులు ఇవ్వకపోతే నేను అతనికి ఫోన్లో మాట్లాడిన రికార్డింగ్ ఉంటుంది, ఇప్పటికి ఉంటుంది అది. నేను బ్లూ బుక్ రాస్తున్నప్పుడు అతనికి ఏం చెప్పానంటే మీ ఇల్లు ఎక్కడ అని చెప్పినా, ఎందుకంటే మీ ఇంటి నుంచి ఉంటుంది అని చెప్పిన. భయపడ్డా, నా ఇంటికి వచ్చి ఏం చేస్తావు అయ్యగారు అని. ఏం చేస్తే భోజనం చేస్తే తింటా పడుకుంటే మీ లైఫ్ అంతా మీ ఇంట్లోనే ఉంటాను. ఆయన నిజంగా భయపడ్డాడు. బండి వేసుకుని వచ్చి డబ్బులు ఇచ్చేసిండు. మరి డబ్బులు ఇస్తే కొన్నట్టే కదా కబ్జా చేసినట్టు. దానికి కబ్జా చేసినందుకు ప్రతిఫలం, ఎందుకంటే ఆ కబ్జా చేసిన దాని మీద గోడ కట్టిండు పెద్దది. ఆ కబ్జా చేసిన ఇల్లుకి అది బ్రెడ్ కాదు కట్ చేయడానికి. సో అతను ఎందుకంటే డబ్బులు ఇచ్చిన దానికి తర్వాత తెలిసింది నాకు. ఎవరైతే నా గురించి తెలిసిన ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారో, ఆ అయ్యగారు అట్లా అన్నాడు, ఎవడు కేర్ చేశాడు అన్నాడు. ఏ అయ్యగారు అన్నాడంటే కాంతిరి సార్, వాడు ఏది ఊరికే అన్నాడు, వాడినితో కొట్లాడు, కానీ అతను నిజంగానే నీ ఇంటికి వస్తే నీ ఇంట్లో నువ్వు ఉండేదానికంటే బాగుంటాడు, అందుకని వదిలించుకో అన్నాడు. తర్వాత నాకు బస్ స్టాండ్ దగ్గర ఛాయ్ చెప్పన్నాడు, అంత భయపెట్టింది అయ్యగారు, నువ్వు అంత డేంజరా? ఏమో అది వాళ్ళకి తెలియాలి, వాళ్ళు చెప్పినైతే కరెక్ట్. బ్రహ్మాండ డైలాగ్ ఉంటుంది కదా, అదే అల్లుడు వస్తాడు పోతాడు, మనవాడు అంటే వస్తే పాతుకుపోతాడు. అట్లా నాకు అంటే నాకు సొల్యూషన్ కావాలి. వాడితో గొడవ కాకుండా ఇప్పటికి నేను చాలాసార్లు చెప్తా, సొల్యూషన్ కోసం ట్రై చేద్దాం, దానికోసం మనం బట్టలు చింపుకోనక్కర్లే. ఏదో సినిమా చూసిన లాస్ట్ మా డైలాగ్, బ్యాంకు దొంగతనం చేయడానికి పోతారా, అప్పుడు సురేష్ కమెడియన్స్ నరే ఉంటాడు కదా, మన సురేష్ అతని పేరు ఏందిరా, సుధాకర్ కాదు, పెద్ద సుధాకర్ ఉంటాడు, పితు అతను. తర్వాత హీరోయిన్కి ఎవరో పోయిన తర్వాత బ్యాంక్ వెళ్ళిన తర్వాత శబ్దాలు చేయొద్దు కదా అని గుంజుతాడు. తర్వాత రావట్లేదు అంటాడు, అంటే అంటాడు, అన్న తర్వాత ఇట్లాంటి వస్తుంది అట్లా. అట్లా మనం చాలాసార్లు రాంగ్ డైరెక్షన్లో డీల్ చేస్తూ అది పుష్ అయితే పుల్ చేస్తుంది అట్లా. ఇంకొక సినిమాలో చూసిన, అంటే మన బ్రెయిన్ అయినప్పుడు ఎట్లా అవుతుందని, దొంగలు ఇంట పడితే సుత్వేలు ఇంటికెళ్ళి పారిపోతాడు ఆ క్యారెక్టర్. పారిపోయిన తర్వాత పెద్ద గేటు ఉంటుంది, ఆ పెద్ద గేటు ఎక్కబోయి దుంకి కింద పడతాడు. కింద పెట్టి చూస్తే ఇట్లా ఆ గేట్ ఓపెన్ చేసుకుని దొంగలు అది తెరిచే ఉంది, చూడట్లేదు ఆయన. అట్లా మనకు తెలిసిన ఒక పద్ధతినే సొల్యూషన్కి మార్గం అనుకుంటే మన జీవితంలో దెబ్బలు తప్పవు. అందుకని యూ షుడ్ టేక్ అడ్వైజ్ ఆఫ్ 10 people. ఇలా సమస్య వచ్చింది, మీరేం చేస్తారు, వాట్ ఈస్ ద బెస్ట్ వే అని ఆలోచిస్తే మార్గం ఉంది. కానీ మనిషికి తొందర ఎక్కువ, పిచ్చినా కొడుకు. నాగభూషణ్ రెడ్డి చాలా ఓకే రైట్. ఆన్ దట్ నోట్, బై.